చూస్తున్నా. సోనియా వర్సెస్ అండ్ మామూలుగా లేదు నా మనసులో మాట. సోనియా నోట ఇది రాసుకోండి టైటిల్. నా మనసులో మాట సోనియా నోట. మామూలుగా లేదు అసలు. కడిగి 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 పారేసింది. నిజంగా ఇన్ని రోజులు ఫ్రస్ట్రేషన్ అంతా పోయి అమ్మయ్యా అనిపించింది తెలుసా. మీరేం చెప్పాలనుకున్నారు? ఏమైతే చెప్పాలనుకున్నామో, ఏమైతే అడగాలనుకున్నామో అవన్నీ అడిగేసి ఏంటి అంటే చిన్నోడు పెద్దోడు అని తిరుగుతున్నావు కదా, ఒకడికి అమ్మ ఒకడికి అక్క అని చెప్పేసి నువ్వు అమ్మ అక్కలాగా బిహేవ్ చేస్తున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓకే, నాకన్నా చిన్న ఉండొచ్చు, నేను నీకు అమ్మని రా అని చెప్పి నీ ఒళ్ళోనే పడుకొని ఉన్నా. చూసిన వాళ్ళకి ఎలా ఉంటది? చిరాగ్గా ఉండదా? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు నాకన్నా చిన్నోడు, నువ్వు నా తమ్ముడివి అని చెప్పేసి వాడు గడ్డం పట్టి పీకి, మీసం పీకి, జుట్టు పీకి, చేతిలో చెయ్యేసి చేతిలోన చెయ్యేసి అన్నట్టుంది. వాడు వాడు అసలు సిగరెట్ మానేసి ఏదైనా ఇస్తాను పెరిగింది, బుర్ర పెరగలేదయ్యా స్వామి పృథ్వీకి. ఆడికి జిమ్ ఒకటి నేర్పిస్తారు, మైండ్కి ఏమి ఇవ్వరు కోచింగ్. ఈసారి జిమ్ లో అలాంటివి కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళని పంపించండి కాస్త. అసలు బిగ్ బాస్ లో చాలా టెస్టులు ఉంటాయి, అవన్నిటికి పాస్ అయితేనే పంపిస్తారు అని నేను అనుకున్నా ఇన్నాళ్ళు. అదేమి లేదు, బుర్ర లేకపోయినా పర్లేదు, ఒళ్ళుంటే చాలు అనేసి నాకు ఈ పృథ్వీని చూస్తాను. ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే నైనిక అవుతుందని నేను అనుకుంటాను. ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే సోనియా అని నేను చెప్తాను. సోనియా అయిపోవాలనుకుంటున్నాను. మీకు హాట్ టాపిక్ కావాలంటే మాత్రం ఉంచుతాడు. గొడవలు బట్ ఇంత నాన్ సెన్స్ గొడవలు వద్దండి, చీప్ ట్రిక్స్ ఇవన్నీ. నువ్వు అమ్మాయి ఆడి మాట్లాడితే ఒక అర్థం ఉంది, ఆడకుండా కూర్చొని ముద్దపప్పులాగా అదేదో అంటారు, గుడ్లు పొదుగుతున్న ఏమంటారు కోడి పెట్టలాగా. అవును, అలానే కూర్చుంది ఆవిడ, గుడ్లు పొదుగుతున్న కోడి పెట్టలాగా గుడ్ల దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? బిగ్ బాస్ డబ్బులు ఇచ్చి నీకు లోపలికి పంపించింది నువ్వు అలా కూర్చోటానిక? ఆడటానికి. చేత కాకపోతే బయటకు వచ్చే అన్నెసెసరీ కామెంట్స్ చేసి అందరినీ బ్లేమ్ చేసి మాట్లాడటానికి నీకు రైట్స్ లేవు. అది నా ఇంటి. సపోజ్ ఇప్పుడు ఈ వీడియో మీరు బిగ్ బాస్ టీం చూస్తున్నారు అనుకో, సోనియా గురించి ఏం చెప్తారమ్మా? బిగ్ బాస్ టీం మీరు చెప్తున్నారు, హంగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లాస్ట్ వీక్ ది కూడా కలిపి చెప్తున్నాను నేను. లాస్ట్ వీక్ ది కూడా అభయ్ విషయంది కూడా కలిపి చెప్తున్నాను. ఈసారి బిగ్ బాస్ టీం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే బిగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట, వాళ్ళని తీసుకోండి. కొంచెం ఏదో కొంచెం చూడటానికి బాగుంది కాదు, సరిపోదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ని ఎలా అయితే తీసుకున్నారో అలాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు. ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తించుకోవాలనేసి. సోనియా గురించి ఏం చెప్తారమ్మా బిగ్ బాస్? ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు, అవునా? బిగ్ బాస్ వాయిస్ ని మనం ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇష్టపడతాము, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము, అతను రూల్స్ ని పాటిస్తాము. టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు. ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్రిచ్చి కొట్టించుకున్నట్టుంది బిగ్ బాస్. అవసరమా? ఈ టీం ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరు దొరకట్లేదు రండి, పబ్లిక్ లో కంటెస్టెంట్స్ పెట్టండి, ఆడిషన్స్ పెట్టండి, వస్తారు, ద బెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సీజన్ లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని సీజన్స్ ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎప్పుడు